కడపలో తనకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలపై సురేష్ స్పందించారు. తాను సామాన్య కార్యకర్త నుంచి మేయర్గా ఎదగడాన్ని కొందరు ఓర్చుకోలేకపోతున్నారని ఆరోపించారు. వాస్తవాలు తెలియకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా 3 నెలల పదవీ కాలాన్ని కార్పొరేషన్ అభివృద్ధికి, ప్రజలకు సేవలు అందించడానికి వినియోగిస్తున్నామంటున్న మేయర్ పాక సురేష్ తో మా ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి 4వ మేయర్గా నిన్న పాకా సురేష్ ఎన్నిక కావడం జరిగింది ఏకగ్రీవంగా. అయితే పాకా సురేష్ ఎన్నికైనటువంటి 24 గంటల లోపే ఒక కొత్త పరిణామం కడప రాజకీయాల్లో చోటు చేసుకుంది. ఆయనకు వ్యతిరేకంగా పలు ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిసాయి. దీంతో ఒక ఫ్లెక్సీ కలకలం చెప్పచ్చు. గతంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పడ్డాయి. అదొక మేయర్గా ఎన్నికైనటువంటి 24 గంటల లోపే ఈ ఘటన చోటు చేసుకోవడం కొంత రాజకీయంగా కలకలం లేపుతున్నాం. సురేష్ గారు చెప్పండి, అసలు ఏంటి ఈ రకమైన ఆరోపణలు మీరు ఎట్లా చూస్తారు? అన్నీ ఉన్నట్టుండి ఒక సాధారణ కార్యకర్తకు మేయర్ లభించింది, ఆయన ఉన్నట్టుండి ఎదిగిపోయాడు. దాని మీద నా మీద వ్యక్తిగత కక్షలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ మనసులో ఉన్న ఆకర్షణ ఏదో విధంగా చర్చ చేయాలి అన్న ఉద్దేశంతో వేసిన చేయదు. ఇది తప్ప ఏదో పని కట్టుకొని చేసే పరిస్థితి అయితే ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. 1,26,000 చెల్లించాలంటే ఒక డిమాండ్ నోట్ను, దాంతోపాటు మీ ఇంటి చిత్రాన్ని కూడా వేయడం జరిగింది. వీటి ఏకరణ చర్య తీసుకుంటారు. అసలు ఏంటి వాస్తవం ఏంటి? తప్పకుండా యాక్చువల్ ఫ్లెక్స్ చేయాలంటే కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం చలానా చెల్లించాలి, కట్టాలి. నేను పొద్దున్నే మన కార్పొరేషన్ అధికారులను అడగడం జరిగింది. ఎటువంటి చలానా చెల్లించారు, రాత్రి వాళ్ళు ఎవరో కట్టారు, వాళ్ళ పేరు ఊరు లేకుండా అనాథరైజే కట్టడం జరిగింది. కట్టినా కూడా వాళ్ళకి ఎందుకంటే మొదటి వాళ్ళు ఆరోపణ చేశారు కాబట్టి నేను చెప్తాను, ఇటువంటి ఆరోపణలు మనము ఇంకా రాబో కాలంలో చేసి సమాధానం ఇచ్చే పరిస్థితులు ఉండదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి మీద కానీ లేదా ఏదైనా ప్రజా సమస్యల మీద వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానికి మనం సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చెప్పారు కాబట్టి మొదటి ఆరోపణ చేశారు కాబట్టి ఫస్ట్ రోజే దాని మీద నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే అది మా అమ్మకు సంబంధించిన హౌస్ ట్యాక్స్. దాదాపు 1991లో హౌస్ కట్టడం జరిగింది. హౌస్ కట్టిన తర్వాత దాన్ని రెన్యువేషన్ 2014లో చేయడం జరిగింది. చేసిన 2024 వరకు పన్నులు చెల్లిస్తా ఉన్నాం. ఉన్నట్టుండి 2024లో కార్పొరేషన్ వాళ్ళు మీ ఇంటిని 1,90,000 బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి ఒకటి పంపించారు. నాకనే కాదు, దాదాపుగా 20,000 మందికి ఈ విధంగా కార్పొరేషన్లో పన్నులు పెంచారు. దాని మీద నేను ఇదే కార్పొరేషన్లో అయితేనేమి, జనరల్ బాడీ మీటింగ్లో అయితేనేమి, అలాగే మన ప్రెస్ ద్వారా కూడా అందరికీ అప్పీల్ చేయడం జరిగింది. కార్పొరేషన్ అధికారులు ఈ విధంగా ఉన్నటువంటి పన్నులు పెంచడం చాలా బాధాకరము, ఇది తప్పు. మీరు జిహెచ్ఎంసీ యాక్ట్ వ్యతిరేకంగా మేమైతే తీర్మానం చేసినా ఆ తీర్మానాలకు వ్యతిరేకంగా మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వదండి. దాని తర్వాత నా పన్ను ఏ విధంగా మీరు ఎన్హాన్స్ చేశారని నేను స్వతహాగా అప్లికేషన్ పెట్టడం జరిగింది ఒకటి యాక్ట్, సమాచార హక్కు ద్వారా. అప్పుడు మీ ఇంటికి ప్లాన్ లేదు, దానివల్ల మేము 10 ఏళ్ల నుంచి మీకు పన్ను పెంచేసామని చెప్పారు. దాని మీద నాకున్నటువంటి డాక్యుమెంట్స్, నా ప్లాన్ అప్రూవల్ అయితేనేమి అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసినా మా వాళ్ళు చూసుకోకుండా చేశారు. దీనికి మేము పరిశీలించి మీకు నోటీస్ మళ్ళీ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు మనకు నోటీస్ ఇవ్వలే. వాళ్ళు నోటీస్ ఇస్తే కదా మనం పన్ను చెల్లించేదానికి. ఏమి ఇవ్వకుండా వాళ్ళేదో అదన్నీ జరిగిన తర్వాత అతనికి ఏదో సగం నాలెడ్జ్తో ఆ ఫ్లెక్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన యాక్టు, దానికి సంబంధించిన నేను పెట్టిన పేపర్లో మా అమ్మ ఆర్పీ పిటిషన్, ఇక మా అమ్మ పేరు మీద మా అమ్మ ఇచ్చింది ఆర్పీ పిటిషన్. ఎన్నో తేదీ 21/4. 19వ సంవత్సరం నేను 2 ఇండ్లు కట్టినాను. ప్లాన్ తీసుకుని ఇండ్లు కట్టినా వాళ్ళు 100% పెనాల్టీ వేశారని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఏది నేను పెట్టిన తర్వాత నాకు 1,30,000 వేసిన తర్వాత దాన్ని తగ్గించి ఇచ్చారు. అంటే ఇవన్నీ తెలియక వాళ్ళకి ఏదో సగం నాలెడ్జ్ విధంగా ఈ ఫ్లెక్సీ వ్యవహారం కింద వెనక ఎవరు ఉన్నారనుకుంటున్నారు? నాకు తెలిసినంత ఎవరో నా మీద వ్యక్తిగత ఖచ్చితంగా వేసింటారని నేనైతే భావిస్తున్నా. ఒకవైపు పార్టీలో కొంత అసమ్మతి ఉన్నట్టు వినిపిస్తుంది, రెండవది అధికార పార్టీ టీడీపీ, ఇద్దరిలో ఎవరైనా ఉండే అవకాశం ఉన్నారు? నాకు తెలిసినంత వరకు అటువంటిది ఏమి ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అయింది నిన్ననే. ఎవరి మీద నా పార్టీ వాళ్ళైతే పూర్తిగా నాకు సహకరించే పరిస్థితి. అందరూ వచ్చి కార్పొరేటర్లు అందరూ సంపూర్ణ మద్దతు, మా నాయకులు, మా కార్పొరేటర్లు అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఇంకా తెలుగుదేశం పార్టీ వల్ల నేను వచ్చి నిన్నే కూర్చుంటానే దాని మీద చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి నాకు తెలిసినంత నా మీద వ్యక్తిగత కక్షతో ఎవరైనా వేసింటారని నేను ఆలోచిస్తున్నాను. మొత్తానికి ఇది మేయర్ పీఠం ఒక ముళ్ళ కిరీటం లాంటిది. కేవలం 3 నెలల పదవి కాలం మాత్రమే అండి. ఈ 3 నెలల కాలంలో ఏం చేయబోతున్నారు? తర్వాత ఇప్పుడు కొంతకాలంగా చూస్తున్నాం కుర్చీ కూడా ఒకటి జరిగింది కార్పొరేషన్లో. సజావుగా సమావేశాలు నిర్వహించిన పరిస్థితి, మీరు ఎట్లా ముందుకెళ్తారు? తప్పకుండా కార్పొరేటర్ల యొక్క అందరి మనోభావాలు తెలుసుకుంటాం, యాక్ట్ ఏం చెప్తుందో తీసుకుంటాం, కమిషన్ అధికారుల యొక్క వివరణ తీసుకుంటాం. దాని ప్రకారం రాబో 3 నెలలు, నాకుండేది 3 నెలల టైం, 3 నెలల్లో ఏదో ఒక విధంగా ప్రజా సమస్యలను తీర్చేదానికే మన ప్రయత్నం చేస్తాం తప్ప అది అధికార పార్టీనా ప్రతిపక్షమా ప్రతి ఒక్కరు, నేను పార్టీకి బేస్ పోయినప్పుడు పార్టీ బేస్ యాజ్ ఏ మేయర్గా ఉన్నప్పుడు కడప సంబంధించిన ప్రజల అందరికీ మేయర్
పార్టీ అనేది ఇక్కడ ఉండదు. ఖచ్చితంగా ఎవరు ప్రజా సమస్యల మీద ఇచ్చినా, ఎవరు ప్రజల కార్పొరేషన్ అభివృద్ధి మీద నాకు సలహాలు ఇచ్చినా వాటన్నిటి తీసుకుని ఈ 3 నెలల్లో ఖచ్చితంగా ఒక చెరగని ముద్ర అయితే వేయగలుగుతానని చెప్పి నేను ఆశిస్తున్నాను. మొత్తం కార్పొరేషన్లో కొంతకాలం జరుగుతుంది కుర్చీ గొడవ. ఈసారి కుర్చీ గొడవ మీ పరిస్థితి ఎలా ఉంటుంది? తప్పకుండా యాక్ట్ అది జనరల్ బాడీ మీటింగ్ పెట్టేప్పుడు అధికారులను కార్పొరేటర్లు అందరినీ కూర్చుంటాము. యాక్ట్ ఏం చెప్తుందో దాని ప్రకారమే జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది తనపై వచ్చిన ఆరోపణలకు ఒక స్పష్టమైన క్లారిటీస్తో తన తల్లిగారి పేరుతో ఉన్నటువంటి ఏదైతే అసెట్ ఉందో దానికి సంబంధించినటువంటి పన్ను చెల్లించే విషయంలో ప్రజలతో పాటు తాను కూడా చెల్లించాలనే ఉద్దేశంతో డిలే చేయడం జరిగింది తప్ప తాను ఎగరగొట్టడం కానీ లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టి చర్యలు చేయడం లేదని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగమునితో శర్మ, ఐ న్యూస్.